సతారా అని ఒక ప్రాంతం ఉన్నది. అక్కడి గురువుగారు పర్యటనలో భాగంగా వెళ్లేటప్పుడు ఆ ఛత్రపతి శివాజీకి సంబంధించిన వారసులు గురువు గారికి స్వాగత వచనం పలికారు. ఆ స్వాగత వచనం పలికే కానీ అక్కడ కూర్చున్నాడిన మొట్టమొదటి మాట ఏమిటంటే శివాజీ గారి చిత్రపటాన్ని తెప్పించారట. అక్కడికి తెప్పించిన వెంటనే తన మీద ఉన్నటువంటి ఒక శాలువా తీసి వారికి సత్కారం చేసి నమస్కారం చేశారు. చేసి వీరు గాని లేకపోయి ఉంటే దక్షిణాపథములో ఉన్న ఆలయాలన్నీ ఇంత పచ్చగా ఇంత సమృద్ధిగా ఉండేవి కావు అని చెప్పారు. ఎంత చారిత్రక ద్రష్ట కాకపోతే ఈ మాట చెప్పగలరు చూడండి. ఎందుకంటే భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీనగరానికి దిక్కులేదు. ఇంకా ఎన్నెన్ని ఆలయాలు ధ్వంసం చేయబడి వాళ్ళు ధ్వంసం చేస్తున్న కొద్దీ శ్రద్ధాళువు లేని వారు మళ్లీ కట్టుకుంటుంటే మళ్లీ ధ్వంసం చేస్తూ గుళ్ళు ధ్వంసం చేయగా గూళ్లు మిగులై మనకు ఆఖరి. అటువంటి విషాదకరమైన పరిస్థితి నుంచి ఆ ధాటి ఆ వేడి దక్షిణం వైపు వస్తూ ఉంటే కాపాడిన వాళ్ళలో ఇద్దరు ప్రముఖులు, ఒకరు ఛత్రపతి శివాజీ, ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు.